లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెనుకటి కాలంలో చిన్నపిల్లలకు మంచివని గాడిద పాలు తాపించేవారు. వాటిని శంకుపాలను కూడా పిలిచేవారు. అవి పిల్లలకు వ్యాక్సిన్లుగా పనిచేసేవి. కానీ ప్రస్తుత కాలంలో పెద్దలు కూడా గాడిద పాలకు ఎగబడుతున్నారు. డాక్టర్లు గాడిద పాలు శ్రేష్టమైనవి అని చెప్పడం, చర్మ సౌందర్యం మెరుగవుతుందని బ్యూటీషియన్లు అనడంతో జనాలు గాడిద పాలు కోసం చూస్తున్నారు. గాడిద ఓనర్లకు ఇది మంచి బిజినెస్గా మారింది. ఆంధ్ర ప్రధాన పట్టణాల్లో గాడిద పాలను తీసుకుని ఇంటికి వచ్చి పాలు అమ్ముతున్నారు. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ స్టోరీ చూడండి. ఆంధ్రప్రదేశ్లో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవలి కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో పెద్ద ఎత్తున గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. చాలా కాలంగా గాడిదలను పెంచుతూ వాటిని బరువులు మోయడానికే ఉపయోగించేవారు. కొంతమంది మాంసం కోసం కూడా గాడిదలను పెంచేవారు. ప్రస్తుతం గాడిద పాల పట్ల ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పుడు వారంతా రాష్ట్రవ్యాప్తంగా డిమాండున్న పలు పట్టణాల్లోకి గాడిదలతో సహా వచ్చి అప్పటికప్పుడు ఎక్కడ పాలను అక్కడే పిండిస్తున్నారు. ముఖ్యంగా గాడిద పాలు సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని, శీతాకాలంలో ఊపిరితిత్తులు, నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు, దగ్గు లాంటివి నిరోధించవచ్చని, గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని ప్రజల్లో బలమైన నమ్మకముంది. దీంతో చలికాలం వచ్చిన 4 నెలల పాటు గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలకు డిమాండ్తో పాటు ధర సైతం ఎక్కువే. ఒక చిన్న టీ కప్ సైజులో ఉండే గాడిద పాల ధర సుమారు 100 రూపాయలు. ఈ లెక్కన లీటర్ గాడిద పాలు కొనాలంటే 7,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. గాడిదలను పెంచడానికి, పోషించడానికి ఎక్కువ మొత్తం ఖర్చవుతోంది. అంతేగాక గాడిదకు రోజుకు 1 లీటర్ కంటే ఎక్కువ పాలు ఇవ్వవు. డిమాండ్ మాత్రం బాగానే ఉంది. దీంతో చిన్న టీ కప్పుకు 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గాడిద పాలలో విటమిన్లు పుష్కలంగా ఉండడంతో ప్రజలు వాటిని ఎక్కువగా సేవిస్తారని, అందుకే డిమాండ్ ఉందని వ్యాపారులు అంటున్నారు. గాడిద పాలలో ఏ విటమిన్, B1, B5, B6 విటమిన్లతో పాటు ఫాలిక్ యాసిడ్లు ఉండడంతో పాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని గాడిద ఓనర్లు అంటున్నారు. ఏపీలో ఉన్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ మారుమూలలో ఉన్న ప్రాంతాల నుంచి చాలామంది గాడిదలను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇళ్ల ముందే పాలను పిండిస్తుంటారు. పొద్దున్నే లేవగానే పచ్చి పాలను లైవ్లో పిండి ఇవ్వడం ద్వారా కల్తీ లేకుండా అందిస్తున్నామని ఇంటి ముందుకే వచ్చి గాడిద పాలను అందిస్తుండటంతో ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రధాన పట్టణాల్లో 4 నెలల పాటు పర్యటించి గాడిద పాలు విక్రయిస్తామని తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చిన వ్యాపారులు అంటున్నారు. సీజన్లలో గాడిద పాలు రెగ్యులర్గా దొరకడం కష్టం. ఆవు పాలు, గేదె పాలు లాంటివి సాధారణంగా మనకి ఎక్కడ కావాలన్నా మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి, లేదా ఫామ్ నుంచి నేరుగా తీసుకోవచ్చు. కానీ గాడిద పాలు అందుబాటులో ఉండవు. గాడిదలను పెంచే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం, గాడిద ఫామ్లు ఎక్కడో ఒక్కచోట తప్ప ఎక్కువగా ఉండే అవకాశం లేకపోవడంతో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలామంది గాడిద పాలని ఎక్కువగా వాడుతున్నారు. ఈ యూట్యూబ్లో కానీ దీంట్లో చాలామంది వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేయటం వల్ల ఎక్కువ మంది ఎక్కువ ఖర్చు పెట్టి ఈ గాడిద పాలను వాడటం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. గాడిద పాలకి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటంటే దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం, పొట్టలో గట్ బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియా వృద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. అందుకని ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, ప్రేగుల సంబంధించిన జబ్బులు, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అనే జబ్బుల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే లక్షణాలు ఉండటం వల్ల దీన్ని వాడటం జరుగుతుంది. అలాగే నార్మల్ పాలు తాగినప్పుడు డైజెషన్ కాని వాళ్ళు, అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పడని వాళ్ళు కూడా ఈ పాలు తీసుకోవటం వల్ల వాటిని ఈజీగా డైజెస్ట్ అయ్యి వాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ తగ్గి పొట్ట హెల్త్కి ఇది ఉపయోగపడుద్దని నమ్ముతారు. ఇంతకుముందు దీన్ని బాగా పాపులర్ ఎప్పుడంటే
చర్మ సౌందర్య సాధనాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారంటే సబ్బుల్లో కానీ ఈ చర్మ సౌందర్య క్రీముల్లో కానీ ఎక్కువగా వాడతారు. క్లియోపాత్ర తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఏజ్ని తగ్గించుకోవడానికి గాడిద పాలకు సంబంధించిన పదార్థాలను వాడుతూ గాడిద పాలలోనే స్నానం చేసేది అని చెప్పి చాలామంది నమ్ముతారు. ఆవిడ చర్మ సౌందర్యానికి, ఎక్కువ కాలం అందంగా చిన్న వయసులా కనపడటానికి ప్రధాన కారణం గాడిద పాలు వాడటమే అని నమ్మి దాన్ని చాలామంది అనుసరిస్తారు. దీంట్లో కొంతవరకు దీని మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా చర్మ సౌందర్య సాధనాల్లో వీటిని వాడతారు. వీటిని మొటిమలు తగ్గించే లక్షణం, చర్మం మీద ముడతలు తగ్గించే లక్షణం, కొద్దిగా మొటాలను తగ్గించే లక్షణం, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇలా ఉంటుందని నమ్మి దీన్ని వాడటం జరుగుతుంది. అండ్ కొన్ని పరిశోధనలు కూడా అంటే పెద్ద పెద్ద పరిశోధనలు కాదు, చిన్నపాటి పరిశోధనలు గాడిద పాలు వాడిన వాళ్ళల్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అంటే కస్టమర్స్ వాడిన వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ చర్మం మృదువుగా ఉన్నట్టు, మొటాలు తగ్గినట్టు, చిన్న వయసుగా కనపడినట్టు, ముడతలు తగ్గినట్టు, ఎలర్జీస్ కూడా తగ్గినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని ఈ చర్మ సౌందర్య సాధనాల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఇది హ్యూమన్ మిల్క్కి అంటే తల్లి బ్రెస్ట్ పాలకు దగ్గరగా ఉంటుంది. దీని కాంపోజిషన్ చాలా మినరల్స్ కానీ, విటమిన్ సి, విటమిన్ ఏ అంటే లవణాలు, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా చాలా తల్లిపాలకు దగ్గరగా ఉంటాయి. సో ఈ తల్లిపాలు ఉన్నంత మంచి ఇది చేస్తుంది. కాబట్టి కొంతమంది అనాథ పిల్లల్లో తల్లి చనిపోయినప్పుడు పిల్లలకి ఈ పాలను ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి చాలామంది పిల్లల్లో తల్లి లేదు లేదా తల్లిపాలు ఇవ్వడానికి కుదరట్లేదు. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలర్జీ వస్తే వాటిని గాడిద పాలుతో సప్లిమెంట్ చేయడం అంటే రిప్లేస్ చేయటం వల్ల వాళ్ళు చాలామంది డైజెషన్ అది బెటర్గా అవుతుందని నమ్ముతున్నారు. సో కానీ ఇది చాలా ఎక్కువ ఖరీదుతో కూడింది. అంటే 10 ml దగ్గర 50 నుంచి 70 రూపాయలు, అంటే 1 లీటర్ దాదాపు 5,000 నుంచి 7,000 రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టడం అవసరం అనేది ఆలోచించుకోవాలంటే యూట్యూబ్లో ఏదో విని ఎక్కువ వెంటబడి చేయాల్సిన అవసరం లేదు. దానికి ఆల్టర్నేట్స్ చాలా ఉన్నాయి. ప్రోటీన్ ఎలర్జీ ఉన్నా, మిల్క్ ఎలర్జీ ఉన్నా కూడా దాన్ని ఆల్టర్నేట్ ఇది ఉన్నాయి. మరీ తప్పకపోతే వాడాలి. బట్ వీటిని ఈ సౌందర్య సాధనాల్లో కానీ సబ్బుల్లో కానీ వాడటం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నమ్మారు. అందుకని వాటిని వాడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.